కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నానన్న విషయమే మర్చిపోతున్నారండి. మన మర్చిపోకూడనిది ఏదైనా ఉందంటే, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషముగా ఉన్నానా లేదా, నేను దేవునిలో యథార్థంగా ఉన్నానా లేదా, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నానా లేదా అన్న ఆలోచనతో కలిగి దివారాత్రులు యెహోవా వాక్యం ఏదైతుందో దాన్ని జ్ఞానించుచు ఆయన సన్నిధిలో జీవించినట్లయితే నిత్యము ఆనందమేనండి. ఈ లోకంలో మనం దరిద్రులమే కావచ్చు, ఈ లోకంలో మనం కడుపు నుండి ఆహారం లేకపోవచ్చు, మంచి గృహం, ఎన్నో సదుపాయాలు ఉన్న గృహం మనకి లేకపోవచ్చు, కానీ మనకున్నది ఏంటో తెలుసా? ఆ రక్షణ అండి. ఆ రక్షణ భాగ్యం అనేక మందికి లేదు. చాలామందికి దేవుడని విశ్వసించలేకపోతున్నారు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సువార్త అనేక విధాలుగా అందించబడుతుంది, కానీ సువార్తను అంగీకరించేవారు అనేక మంది లేరండి. ఇంకా ఏం చెప్తున్నాడండి? ప్రభుయగు యెహోవాయే నాకు బలం. నిజంగా అండి, ఈ వాక్యం నా మనసుకి ఎంతో బలాన్ని ఇచ్చిందనమాట. ఏమీ లేకపోయినప్పటికీ, ఏమున్నప్పటికి కూడా ప్రభుయగు యెహోవాయే నా బలం అండి. నేనెంతో బలహీనరాలుగా ఉండొచ్చు, లేదా శారీరకంగా బలహీనరానవచ్చు, మానసికంగా చాలా బలహీనరాలుగా ఉండొచ్చు, కానీ నా బలం మాత్రం నా ప్రభువేనండి, నా యేసయ్యేనండి, నా యెహోవాయే. యెహోవా యేసు ప్రభు అన్న ఒక్కరేనండి. ఒకే ఒక దేవుని ఆరాధిస్తున్నామా నువ్వు? ఆ ఒకే దేవుడు నా బలం అన్నమాట. నిజంగా నా బలం. నేను ఎవరితో చాలా విషయాలు బయట ఏం మాట్లాడకుండా ఉండడానికి 99% ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉంటాను, కానీ నా దేవుని యొద్ద నా బలం అయితే ఏదైతుందో నా దేవుడే అన్నమాట. ఆయన దగ్గర మాత్రం నా మనసు విప్పి నేను హృదయపూర్వకంగా ప్రతి విషయం, ఒక కుమార్తె తండ్రితో ఎలా చెప్పుకుంటుందో, లేకపోతే ఒక తల్లితో ఎలా చెప్పుకుంటుందో, అలాగే నేను దేవుని దగ్గర చెప్పుతూ ఉంటానన్నమాట. మన బలము మన దేవుడై ఉండాలన్నమాట. ఈ లోకంలో మన భర్త మనకు బలము కాకూడదు, మనకి వీక్నెస్ అంటే బలహీనం కూడా కాకూడదు, లేదా మన పిల్లలు కాకూడదు. చాలామంది పిల్లల్ని, మనవల్ని, లేదా కూతుర్ని చూసుకుని చాలా అతిశయిస్తారు. నా బలము అల్లే అనుకుంటారు, కానీ అది బలహీనం అని వారికి తెలియదు. ఆ బలహీనత వల్ల దేవుని దూరం చేసుకుంటారు అన్న విషయం కూడా వాళ్ళకి అర్థమవుదు. దేవుడు మనకి ఎప్పుడు బలమై ఉండాలన్నమాట. అయితే ఆయన నా మోకాళ్ళను లేడు కాళ్ళ వలె చేయును. ఈ వాక్యం మాత్రం నాకేనండి. నా మోకాల్ని నొప్పితో ఉన్నానన్నమాట. కానీ నాకు నొప్పి ఉంది కానీ నేను ప్రార్థన మాను, నాకు నొప్పి ఉంది కదా అని ఆరాధన మాను, నాకు నొప్పి ఉంది కదా అని సేవలో ఎదరికెళ్ళడం ఏం మానేను. నాకు నొప్పి ఉన్నదన్న విషయం నా కుటుంబానికి తప్ప బయటికి తెలియడానికి